మన పిల్లలకి ఫుడ్ విషయంలో ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం కానండి, మనకైతే రెండే ఆప్షన్స్. అయితే అన్నం తినాలి, లేదా తన్నులు తినాలి. చిన్నప్పుడు నేను తన్నులే గానీ అన్నం తినేదాన్ని కాదు. అదే నా పిల్లలకి వచ్చినట్టుంది. రోజు లంచ్ బాక్స్ తినకుండా నా మొహం తెచ్చి కొట్టడమే. భూమిలో ఉన్న వీళ్ళకి ఎంత ఉంటే బీఎస్సీ చదివిన నాకెంత ఉండాలి. అందుకే 1 పాట్ మీల్ లా ప్రిపేర్ చేశాను. కాబూలి చనా ఇంకా పన్నీర్ బిర్యానీ, మంచి ప్రోటీన్, టేస్టీ ఇంకా హెల్తీ బిర్యానీ ఇది. తిన్నను మేరం చేసిన పిల్లలు ఒక మెతుకు మిగల్చకుండా బాక్స్ తెచ్చారు. ఇప్పుడు పిల్లలకి కదా ప్రోటీన్లు, కార్బ్స్, ఫైబర్స్. ఆ చిన్నప్పుడు తెల్లారి చేద్దన్నం, మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం, రాత్రి మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం, పూటల అన్నం తిన్నా గుండ్రాయిలా గుండ్రంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి హెల్తీ ఫుడ్ పెడుతున్నా హాస్పిటల్ సగం ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళు తిన్నది అమ్మోరు గుళ్ళు ఎట్టేస్తున్నారు. మా చిన్నప్పుడు స్నాక్స్ అంటే ఉసిరికాయ చెట్టు కింద ఉసిరికాయలు, చింతకాయ చెట్టు కింద చింతకాయలు, జామకాయ చెట్టు కింద జామకాయలు ఉండేవి. ఇప్పుడు అడిగిన సార్లు ఇంట్లో స్నాక్స్ అంటే చీపురుగా తిరిగేది. స్నాక్స్ అన్నా మళ్ళీ అన్నమే పెట్టేవారు. మేము ఆరోగ్యంగా ఉండడానికి కారణం తిండి కంటే తిరగడం ఎక్కువ. రాత్రి పగలు ఎండవాన తేడా ఉండేది కాదు. ఎక్కువ ఆటలు, తక్కువ చదువులు, ఎక్కువ ఆరోగ్యం. వీళ్ళకి తక్కువ ఆట, ఎక్కువ చదువులు, తక్కువ ఆరోగ్యం. ఇప్పుడు ఆడడానికి బయటకు వెళ్ళమంటే ఇల్లుకి వెళ్తే వెళ్ళాలతనం పోద్ది అన్నట్టు ఇంటి నుంచి బయటకు వెళ్ళరాయే. ఇప్పుడు అమ్మలు వీళ్ళకి వెరైటీలు చేయలేక విసుగొచ్చి విలువలు ఆడిపోతున్నాము. ఎంతమంది ఎగ్రీ చేస్తారు?